మలేషియాలో అనుమానాస్పద స్థితిలో జగిత్యాల జిల్లా వాసి మృతి, కడసారి చూపు కోసం కూతుళ్ల ఎదురుచూపు. జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్కు చెందిన కారం నర్సయ్య గత 23 ఏళ్లుగా మలేషియాలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 23 ఏళ్ల క్రితం మలేషియా వెళ్లిన నర్సయ్య కష్టపడుతూ ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉన్నాడు. మలేషియా వేయండు 20 ఏళ్ళు అవుతుంది. ఫోన్ చేసిండు కొన్ని రోజులు ఫోన్ చేసిండు. సరే ఇప్పుడు 6 నెలలు ఫోన్ చేయక, ఫోన్ లేదు, పైసలు లేవు మాకు. ఇప్పుడు మొన్న ఒక పిల్లాడు మలేషియా పోయి వచ్చిండు. ఆ పిల్లగానికట ఇలా నర్సయ్య చచ్చిపోయిండు అని వాళ్ళు ఫోన్ చేసి చెప్పిర్రట. చెప్తే ఆ పిల్లాడు మాకు వచ్చి చెప్పిండు. మాకు అది చెప్పిన వల్ల మేము ఆ పిల్లాడు ఒక నెంబర్ ఇచ్చిండు. నెంబర్ ఇస్తే తమిళమైన నెంబర్ ఇస్తే ఆయన ఫోన్ చేసి తెలుసుకుంటే మాకు ఫోటో పంపిండు చచ్చిపోయిండు అని. ఫోటో పంపితే మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ నువ్వు బతిలాడినాము, మా పాడి మాకు వచ్చేటట్టు చేయండి, మాకేమన్నా సహాయం చేయండి అని మేము బతిలాడినాం. వచ్చినాం. ఇవాళ సంజయ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళాం. సంజయ్ కుమార్ సార్ దగ్గరికి పోయి సార్ ఎట్లా చేసి మా బాడీని మాకు చెప్పారంటే సరే సరే చేద్దామన్నా అమ్మ అని సార్ చెప్పిండు. మరి ఎట్లా చనిపోయింది ఎట్లా అని చెప్పని ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. చనిపోయింది ఎట్లా అన్నది తెలియదు, ఏం తెలియదు. చనిపోయింది. ఆయన ఎట్లా చనిపోయిండో మరి ఆయన వాళ్ళని కొట్టిర్రో ఎట్లా చనిపోయిందో తెలియదు. ఇప్పుడు మీకైతే తెలిసిందమ్మా? మాకు ఒక పిల్లగాడు ఆయన దగ్గర ఉండే, మళ్ళా అక్కడ ఆయనే ఆ పిల్లగానికి తెలుసట. ఆయనే ఆ పిల్లానికి ఫోన్ చేసి చెప్తే ఆ పిల్లగాడు మాకు వచ్చి చెప్పిండు, మా ఊరు పిల్లగాడు. అట్లా మాకు తెలిసింది. ఎప్పుడు తెలిసింది మీకు? మాకు సోమవారం ఆదివారం సోమవారమే సోమవారం మధ్యాహ్నం సోమవారం తెలిసింది. సోమవారం తెలిసిన అది జీవన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ దగ్గరికి పోయి మాట్లాడి సరే బాధపడకూడదమ్మా, తెప్పిద్దాం, పిలుపుని తెప్పిద్దాము, ఏమైనా సహాయం కూడా చేద్దామని అన్నాడు సారు. నర్సయ్యకు 3 కూతుళ్లు కాగా మలేషియాలో ఉండి పెద్ద కూతురుకు వివాహం జరిపించాడు. ఏడాది నుండి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ గత 6 నెలలుగా కుటుంబ సభ్యులకు అందుబాటులో కూడా లేకుండా పోయాడు. తీవ్ర మనోవేదనకు గురైన కుటుంబ సభ్యులు నర్సయ్య పనిచేసే కంపెనీలోని తోటి వర్కర్లను ఆరా తీయగా ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. దీంతో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్లను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎంబసీ అధికారుల ద్వారా విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా మలేషియాలోని కొందరు ప్రవాసీల ద్వారా 4 రోజుల క్రితం నర్సయ్య మృతి చెందినట్లు తెలిపారు. నేను దివ్యాన్ మాట్లాడుతున్నా. మా బాపు మలేషియాలో చనిపోవడం జరిగింది మొన్న సోమవారం రోజు మధ్యాహ్నం. మాకు ఒక బాబు ద్వారా చనిపోయిందని తెలియడం జరిగింది. మా బాబు శవాన్ని ఎలాగైనా మాకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మాకు ఆర్థిక సహాయం చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎలాగైనా మా బాపు బాడీని మాకు అందించండి. మేము మా బాపుని చూడక 23 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఆకలి చూపన్న చూసుకునేటట్టు హెల్ప్ చేయండి. మాకు ప్రభుత్వం స్పందించి మాకు సహాయం చేయాలి. అలాగే మాకు ఆర్థిక సహాయం కూడా చేయాలని కోరుకుంటున్నాం. మేము 3 ఆడపిల్లలమే, మాకు ఎవరు మగవాళ్ళు లేరు, ఎవరు లేరు మాకు. మా బాబు అప్పుడు ఇప్పుడు డబ్బులు పంపితేనే మేము బతుకుడు, మా అమ్మ బిల్లు చేసుకుంటాం. 23 ఏళ్లుగా తన తండ్రిని చూడలేదని, కనీసం చివరి చూపైనా చూసేలా తన తండ్రి శవాన్ని తీసుకురావాలని కూతుళ్ళు ఆవేదన చెందుతున్నారు. తన తండ్రి చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు కూతుళ్ళు, భార్య. నర్సయ్య శవాన్ని రప్పించే విధంగా అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్. హబ్సీపూర్ గ్రామం నుండి దాదాపు 23 సంవత్సరాల క్రితం కారం నర్సయ్య అని అతను మలేషియా పోయినాడు. 2-3 రోజుల క్రితమే మాకు చనిపోయినాడు తెలిసినది. అటు విషయం ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే కళ్యాణకి వస్తే కళ్యాణ కాడ ఆ విషయాలు అని చెప్పింటి. ఎట్లా చనిపోయిండు అన్నది ఇంతవరకు ఏం తెలియదు. కళ్యాణకి వెళ్ళి రంజిత్ అనే పిల్లాడు మలేషియాలో ఉన్నాడు.
ఆయన ద్వారా తెలుసుకుంటే ఆయన మాట్లాడిండు, నాతోటి మాట్లాడిండు, ఎమ్మెల్యే గారితో మాట్లాడిండు. ఆయన పోయి అక్కడ పోలీసు వాళ్ళకు రిపోర్టు అడిగితే పోస్ట్ మార్టం చేసిండ్రు డాక్టర్లు. హార్ట్ అటాక్ తోటి చనిపోయిండు అని చెప్పిండ్రు. అది ఎట్లా చనిపోయిండు అని ఇంకా దాదాపు నిర్ధారణ కాలే. కానీ వారు బాగా బీదస్తులు, వాళ్ళకు 3 బిడ్డలు బాబుకు, పెళ్ళిళ్ళు కాలే ఇంకా 2 వాళ్ళకు గవర్నమెంట్కి వెళ్ళి ఏమైనా సాయం చేయాలని ఎమ్మెల్యే గారిని గల్ఫ్ బాధితులకు వెళ్ళి సాయం చేయాలని 5 లక్షల రూపాయలు గల్ఫ్ చేయాలని కోరినాము. అట్లా బాడీ తెప్పిస్తాందుకు కూడా ఎమ్మెల్యే గారి సాయం కోరినాము. ఇంతవరకు అయితే ఇదే విషయాలు తెలిసినాయి అక్కడికి వెళ్ళి.